2008 నుండి ప్రతి ఎలక్షన్లో కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరిగినటువంటి అనేక ఎన్నికలలో ఖచ్చితమైనటువంటి ఫలితాలను ముందుగానే ప్రకటిస్తూ మీతో పాటు అనేక మంది ఆదరాభిమానాలు చూరగొన్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవలే జరిగినటువంటి దుబ్బాక ఎన్నిక ఫలితాన్ని కూడా మీరు చూశారు. దుబ్బాకకు సంబంధించి అనేక సర్వే సంస్థలు అటు భారతీయ జనతా పార్టీకు ఇటు టీఆర్ఎస్ పార్టీకో 25,000 35,000 మెజారిటీ ఇచ్చినటువంటి పరిస్థితిని మీరు చూశారు. కేవలం ఆరా సంస్థ మాత్రమే ±3% మార్జినల్ ఎర్రర్లోనే ఫలితం ఉంటుంది, ఎవరు గెలిచినా కూడా 2,000కు మించి మెజారిటీ రాదు అని మొదటి నుండి ప్రకటించినటువంటి సంస్థ కేవలం ఆరా మాత్రమే. అలా అనేక ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక ఎన్నికలలో ఉదాహరణకు 2012లో జరిగినటువంటి మహబూబ్ నగర్ పరకాల ఉప ఎన్నికల్లో కూడా 2,000 వరకు మాత్రమే మెజారిటీ వస్తుంది ఆయా పార్టీలకని చెప్పి ఖచ్చితమైనటువంటి ప్రిడిక్షన్స్ ఇచ్చినటువంటి సంస్థగా మేము ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు 3 నిర్వహించడం జరిగింది. సహజంగా ప్రీ పోలు లేదా ఎగ్జిట్ పోల్ నిర్వహిస్తుంటాం, లేదా ప్రీ పోలు పోస్ట్ పోల్ నిర్వహిస్తుంటాం. కానీ మొదటిసారిగా ప్రీ పోలు, ఎగ్జిట్ పోలు, పోస్ట్ పోలు నిర్వహించవలసి వచ్చింది. కారణం ఏమంటే మీ అందరికీ తెలుసు, అనూహ్యంగా ఎన్నికల ప్రకటన రావటం, ఎన్నికల ప్రకటన నాటి నుండి అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లు, విత్డ్రాయల్స్ పూర్తయిన తర్వాత కేవలం 6 రోజులు మాత్రమే సమయం ఉన్న కారణంగా 6 రోజుల్లో 24 అసెంబ్లీలు, 150 డివిజన్లు, సుమారుగా 74 లక్షల మంది ఓటర్లను సర్వే చేసి ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలంటే మాకే కాదు ఏ సర్వే సంస్థకైనా చాలా కఠినమైనటువంటి విషయం. అయినప్పటికీ ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మంది ట్రైన్డ్ మ్యాన్ పవర్ని మేము ఉపయోగించి వీలైన ఎక్కువ శాంపిల్ తీసి మీ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నిజంగా చెప్పాలంటే గతంలో ఏ ఎన్నికల్లో కూడా పడనంత ఇబ్బంది ప్రజల నాడి తెలుసుకోవడం కోసం ఈ ఎన్నికల్లో పడ్డామని తెలియజేయడానికి నేను ఏమాత్రం సంకోచించటలేదు. కారణం ఏమంటే పల్స్ తెలుసుకోవడానికి మొన్న ఎన్నికలు జరిగిన నాడు ఓల్డ్ మలక్పేట ఎన్నిక ఆగిన కారణంగా మాకు అదనంగా మరొక 2 రోజుల సమయం దొరికింది. ఆ 2 రోజుల సమయాన్ని కూడా ఒక్క క్షణం వృధా కాకుండా మేము వినియోగించుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ హైదరాబాద్ పల్స్ పట్టుకోవడంలో ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డాము అనే దానికి నేను మీకు వివరణ ఇవ్వదలుచుకున్నా. ఒకటి, సమయం తక్కువగా ఉన్న కారణంగా ప్రీపోలు ఎక్కువ శాంపిల్తో చేయలేకపోవటం. రెండోది, అనేక రాజకీయ పార్టీలు గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా శాసనసభ, పార్లమెంటు ఎన్నికలలో కూడా ఖర్చు చేయని విధంగా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కారణంగా ఒక్కొక్క ఓటరుకి 2 లేదా 3 రాజకీయ పార్టీలు డబ్బులు అందజేసినటువంటి కారణంగా డబ్బులు తీసుకున్నటువంటి కొద్దిమంది ఓటర్లు వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో చెప్పడానికి సంశయించారు. ఈ సంశయం మాకు ఈ ఇబ్బంది కొని తెచ్చిందనడానికి ఏమాత్రం ఆలోచన లేదు. ఎందుకంటే ఏ సర్వేకి వెళ్ళినటువంటి మా ఫీల్డ్ స్టాఫ్ అనేక ప్రశ్నల తర్వాత మీరు ఏ పార్టీకి ఓటు వేశారు అని చెప్పేటువంటి క్రమంలో ఈ సర్వే సంస్థ వారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారో, మనం 2 లేదా 3 రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్నాము, తెలిస్తే ఏమవుతుందో అనేటువంటి సంశయంలో కూడా అనేక మంది ఓటర్లు వాస్తవం చెప్పేదానికి ప్రయత్నించలేదు. కాబట్టి గత చరిత్రలో మరీ ముఖ్యంగా నా 13 సంవత్సరాల సెఫాలజిస్ట్గా నా అనుభవంలో ఎప్పుడూ లేనంత ఇబ్బందికి మేము ఈ ఎన్నికల్లో పడటం జరిగింది. అయినప్పటికీ ఒక సశాస్త్రీయమైనటువంటి సర్వే సంస్థగా అనేక ఎన్నికల్లో మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సంస్థగా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ అంటే మినీ భారత్ లాంటి ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్ని మీకు చెప్పకపోవడం, మీకు ముందుగా తెలియజేయకపోవడం అనేది భావ్యం కాదని మేము భావించి ఈ ఫలితాలను మీ ముందుంచడం జరుగుతుంది. హోరాహోరీగా జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి 78 నుండి అంటే 78 +7 ఎందుకు ఇంత రేంజ్ తీసుకుంటున్నామంటే ఇందాక చెప్పడం జరిగింది.
అనేక మంది ఓటర్లు వారు ఏ పార్టీకి ఓటేశారో స్పష్టంగా చెప్పనటువంటి కారణంగా కొంత రేంజ్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి 78 +−7 అంటే సుమారుగా 71 నుండి 85 స్థానాలు 85 డివిజన్లను టీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. అలాగే 28 భారతీయ జనతా పార్టీ +−5 అనగా సుమారుగా 23 నుండి 33 డివిజన్లు భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. అలాగే ఎంఐఎం 41 +−5 41 అలాగే 41 అన్నప్పుడు సుమారుగా 36 నుండి 46 వరకు ఎంఐఎం గెలవబోతా ఉంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 3 డివిజన్లు +−3 అంటే 0 నుండి 6 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇతరులు ఇండిపెండెంట్లు ఎవరు కూడా ఈ ఎన్నికల్లో గెలిచేటువంటి అవకాశం లేదు. అలాగే ఓటు శాతానికి వచ్చేటప్పటికి టీఆర్ఎస్ పార్టీకి 40.08 ఎక్కడ కూడా మీ అందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగా +−3% అనేది ఈ మార్జిన్ ఈ ఎర్రర్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము తీసుకోవడం జరిగింది. 40.08 +−3% ఓట్లు టీఆర్ఎస్ పార్టీ, 31.21 +−3% భారతీయ జనతా పార్టీ, 13.43 +−3% ఎంఐఎం పార్టీ, 8.58 +−3% కాంగ్రెస్ పార్టీ, 7.70 +−3% ఇతర అభ్యర్థులు ఇతర రాజకీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు నోటా అందరూ కలిపి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అలాగే ఈ పోస్ట్ పోల్ సర్వే ద్వారా మీకు ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు ఏ రాజకీయ పార్టీకు ఎంత శాతం ఓట్లేశారు, ఏ ప్రాంతీయులు ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ ప్రాంతీయులు ఉత్తర భారతీయులు అలాగే కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఏ రాజకీయ పార్టీని ఆదరించారు, అలాగే ఏ వయసుల వారు వయసులలో కూడా 18 నుండి 25%, 25 వయసు ఉన్నటువంటి వారు ఏ రాజకీయ పార్టీకి ఓటేశారు, 26 నుండి 40, 41 నుండి 60 అలాగే 60 సంవత్సరాలకు మించినటువంటి వృద్ధులు పెన్షనర్లు ఏ రాజకీయ పార్టీకి ఓటేశారు, పురుషులు ఎంతమంది వేశారు స్త్రీలు ఎంతమంది వేశారు అనేటువంటి సవివరమైనటువంటి రిపోర్టును మీకు వాట్సాప్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగే కొంతమంది హార్డ్ కాపీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మిత్రులారా, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. స్వల్ప సమయం కారణంగా టీఆర్ఎస్ పార్టీ గొప్ప ఆధిక్యతను సాధించబోతా ఉంది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి కేవలం వారం రోజుల సమయం ప్రతిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక, అలాగే ఆర్థిక వనరుల సమీకరణ, అలాగే వారి జాతీయ నాయకత్వం వస్తున్నప్పుడు వారి కార్యక్రమం సభలు రోడ్ షోల ఏర్పాటుకే ప్రతిపక్షాలకు పూర్తి సమయం సరిపోయినటువంటి సంగతిని మనందరం గమనించాం. అలాగే భారతీయ జనతా పార్టీ గ్రేటర్ హైదరాబాద్లో ఎవరి నోట విన్నా కూడా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఒక వాతావరణం మీరందరూ కూడా విని ఉన్నారు. అయితే దీన్ని నేను శాస్త్రీయంగా మీకు వివరించదలుచుకున్నా. మిత్రులారా, గత 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కేవలం 10.23% పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ 4 డివిజన్లకు మాత్రమే గెలుపొందినటువంటి భారతీయ జనతా పార్టీ నేడు మా సర్వే ప్రకారం కనీసం 31% ఓట్లను సాధించబోతా ఉంది. సుమారుగా 21% ఒక 5 ఏళ్లలో ఒక గ్రేటర్ హైదరాబాద్ లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 21% అదనంగా ఒక రాజకీయ పార్టీ ఓటు సాధించడం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది ఈ 4-5 రోజులుగా చర్చ ఏ విధంగా జరిగిందో అటువంటి చర్చకు దారితీసింది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంకొకటి, సహజంగా భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినప్పటికీ కూడా ఆయా రాష్ట్రాలలో అప్పటికే పోలైనటువంటి పార్లమెంటు ఓట్ల కంటే ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మనం అందరం గమనిస్తూ ఉంటాం. అది కేంద్ర పార్టీ జాతీయ పార్టీ అనేటువంటి కారణం కానివ్వండి, నరేంద్ర మోడీ గారి హవా కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఎక్కడ కూడా అంతకుముందు పోలైనటువంటి పార్లమెంటు ఓటు శాతం కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి ఉండదు. కానీ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో పోలైనటువంటి మన పార్లమెంటు ఎన్నికల్లో పోలైనటువంటి 26% మించి మరొక 5% అదనంగా భారతీయ జనతా పార్టీకి ఓట్లు రాబోతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురాబోతున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీ 26.58% ఓట్లని గత పార్లమెంట్ ఎన్నికల్లో పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ నేడు కేవలం 8.58 నుండి సుమారు 11% మధ్యకి పరిమితమైనటువంటి పరిస్థితి. ఈ విధంగా సుమారుగా 17-18% కాంగ్రెస్ పార్టీని వీడినటువంటి ఓటర్లు అత్యధికంగా భారతీయ జనతా పార్టీకి
1 లేదా 1.5% ఎంఐఎంకు, అలాగే 6% వరకు టిఆర్ఎస్ పార్టీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితిని గ్రేటర్ హైదరాబాద్లో మనం స్పష్టంగా గమనించవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా తెలంగాణలో రాబోయే రాజకీయ పునరేకీకరణకు ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అద్దం పడతాయి, కారణమవుతాయి అనే దాన్ని చెప్పడంలో ఏమాత్రం సంకోచం లేదు. టిఆర్ఎస్ పార్టీకి ఎందుకు స్థానాలు తగ్గుతున్నాయనేటువంటి ప్రశ్నను ఒక మిత్రుడు అడగటం జరిగింది. మిత్రులారా, మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత 2016లో జరిగినటువంటి గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్లో అనూహ్యంగా 14 నుండి 16కి సుమారుగా 12% ఓటు బ్యాంకును పెంచుకున్నటువంటి విషయం మీరు చూశారు. అప్పటి నుండి ఇది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టికి తేదలుచుకున్నాను. 2016 జిహెచ్ఎంసీలో 43.74% ఓట్లు పొందినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 40.28% పరిమితమైంది. 2018 అంటే 3% తగ్గింది. ఆ తర్వాత 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 31.53% పరిమితమైంది. అంటే సుమారుగా 9% ఓట్లు తగ్గినాయి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2016 జిహెచ్ఎంసీ ఎన్నికల దగ్గర నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి జిహెచ్ఎంసీ వరకు దాని యొక్క ఓటు బ్యాంకు తగ్గుతూ వచ్చింది. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తూ, మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో సంభవించినటువంటి వరదలు, ఈ వరదల కారణంగా ఈ వరదల తర్వాత 10,000 రూపాయలు పంచడం ఏదైతే జరిగిందో, ఈ 10,000 రూపాయలు పంచడం టిఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం కంటే కూడా నష్టం ఎక్కువ చేకూర్చింది. అనేక మేము సర్వేల్లో అడుగుతున్నప్పుడు సుమారుగా ఎవరైతే లబ్ధి పొందాలో వారిలో 70% మంది ఈ 10,000 రూపాయల పథకం పట్ల వారు నిరసన తెలియజేయడం జరిగింది. ఇది వారికి ముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక నెగిటివ్ ఫోర్స్ ఏదైనా ఉందంటే ఈ 10,000 రూపీస్ ఇష్యూ ఒకటి బాగా జరిగింది. అలాగే రెండోది, గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానివ్వండి, అసెంబ్లీ ఎన్నికల్లో కానివ్వండి, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు అనేటువంటి విషయాన్ని అనేక మంది ఓటర్లు ప్రస్తావించడం జరిగింది. ఈ 2 కారణాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే టిఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారో అటువంటి అనేక వర్గాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, ఉపాధ్యాయ వర్గాలు, మీడియా మిత్రులు, అనేక వోకల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే తెలంగాణ రాష్ట్ర సమితికి బేస్ ఓటు బ్యాంక్ అయినటువంటి ఈ వోకల్ సెక్షన్ అంతా కూడా సంపూర్ణంగా టిఆర్ఎస్ పార్టీకి దూరం అవడం జరిగింది. ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగానే పదాన్ని ఎందుకు వెళ్తున్నా అంటే, సహజంగా రాజకీయ పరిభాషలో 70% మంది ఏదైనా విషయాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు జనంగా సంపూర్ణంగా అనేటువంటి పదం వాడుతూ ఉంటాం. సో అలాగే టిఆర్ఎస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఈరోజు మిగిలినటువంటి వర్గాలు, ఒకటి వారి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా అట్రాక్ట్ అయినటువంటి ఓటు బ్యాంకు, రెండవది ఏదైతే తెలంగాణ, మరి ముఖ్యంగా జిహెచ్ఎంసీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరంలో ఇతర రాజకీయ పార్టీల నుండి వచ్చినటువంటి అనేక మంది, ముఖ్యంగా మనం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనివ్వండి, గోపి గారు అనివ్వండి, గాంధీ గారు అనివ్వండి, ఇటువంటి అనేక మంది ఇతర రాజకీయ పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి నాయకులు అప్పటికే ఆయా రాజకీయ పార్టీల్లో బలమైన నాయకుల కారణంగా వారు వెంట తెచ్చుకున్నటువంటి ఓటు బ్యాంకు అభివృద్ధి సంక్షేమంతో ఉన్నటువంటి ఓటు బ్యాంకు తప్పితే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదంతో ఏకీభవించేటువంటి అనేక వర్గాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి దూరమైనటువంటి కారణంగా ఈ ఫలితం వారికి దక్కింది. అందుకనే వారికి డివిజన్లు సుమారుగా మిత్రుడు అన్నట్టు 20 డివిజన్లు తగ్గడం జరుగుతుంది. జనరల్గా సర్వే సంస్థ అయినా సరే సహజంగా డివిజన్స్ అనౌన్స్ చేసి వదిలేస్తారు. మేము డివిజన్స్తో పాటుగా క్యాస్ట్ వైజు, రిలీజియన్ వైజు, జెండర్ వైజు, నేటివిటీ వైజు అనేక వర్గాలుగా మేము ఓటు బ్యాంకు మీకు ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఏ డివిజన్ ఎవరు గెలుస్తారని ప్రకటించడం ప్రాక్టికల్గా సాధ్యపడదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మిత్రులారా, కేవలం 20 నుండి 22 వేల ఓట్లు మాత్రమే సగటున ఒక్కొక్క డివిజన్కి పోలేనివి. 2 లక్షల ఓట్లు ఒక అసెంబ్లీకి ఉంటాయి, కేవలం డివిజన్కి 20, అంటే ఓటు బ్యాంకు తక్కువ. 20 నుండి 22 వేల ఓటు బ్యాంకులో ఒక ఖచ్చితంగా 3%కు మించి ఎక్కువ ఉంటే మాత్రమే ఆ డివిజన్లో ఫలానా పార్టీ గెలుస్తుంది అనేటువంటి విషయాన్ని మేము నిర్ధారించగలుగుతాం. 3%కి మించి 3% కంటే లోపల గనక ఏదేని డివిజన్లో ఏదేని పార్టీకి ఆధిక్యత ఉన్నట్లయితే ఆ 3% మారొచ్చు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఈ డివిజన్ గెలుస్తుంది అని ఇవ్వటం సాధ్యపడదు.
మేము ప్రీ పోల్ 2 సార్లు చేయడం జరిగింది, ఎగ్జిట్ పోల్ ఒకసారి చేయడం జరిగింది, 36 డివిజన్లో పోస్ట్ పోల్ చేయడం జరిగింది. సుమారుగా ఒక్కొక్క డివిజన్ నుండి ప్రీ పోల్ 2 సార్లు ఒక్కొక్క డివిజన్ నుండి 500 చొప్పున ప్రీ పోల్లో 1000 మందిని, అలాగే ఎగ్జిట్ పోల్లో ప్రతి డివిజన్ నుండి 100 మందిని, పోస్ట్ పోల్లో ప్రతి 36 డివిజన్లలో ప్రతి డివిజన్ నుండి 250 మందిని, ఇక్కడ సుమారుగా 54,000 మందిని ప్రీ పోల్లో మేము కలవడం జరిగింది. అలాగే ఎగ్జిట్ పోల్ రోజు సుమారుగా 2,300 మందిని, పోస్ట్ పోల్లో సుమారుగా 13,000 మందిని ఈ విధంగా కలిసి ఈ ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ సంబంధించినటువంటి సమాచారం మొత్తాన్ని సంక్షిప్తీకరించి ఈ ఫిగర్ అరైవ్ కావడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏ ప్రాంతాల్లో గెలుస్తుందనేటువంటి ప్రశ్న అడగడం జరిగింది. అనూహ్యంగా అనాదిగా భారతీయ జనతా పార్టీ అంబర్పేట, సికింద్రాబాద్, సనత్ నగర్, ఖైరతాబాద్ లాంటి నియోజకవర్గాల్లో బలంగా ఉందన్న సంగతి మనందరికీ తెలుసు. కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో దానికి విరుద్ధంగా, భిన్నంగా ఏదైతే హైదరాబాద్ పెరిఫరల్ ఏరియాస్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు ఉన్నాయో, ఇటువైపు నుండి మనం ప్రారంభిస్తే ఎల్బీ నగర్ కానివ్వండి, ఉప్పల్ కానివ్వండి, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, అలాగే రాజేంద్ర నగర్, మల్లేశ్వరం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి మంచి సీట్లు రాబోతున్నాయి. నేను ఏ మినిస్టర్ ఏమిటి అని నేను ప్రస్తావించను, కానీ బట్ కొద్దిమంది మంత్రులు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఏరియాలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. మల్కాజ్గిరి పార్లమెంటులో కూడా ఎల్బీ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో వారికి అవకాశం ఉంది. అక్కడ కాకుండా కేవలం ఒకే ఒక నియోజకవర్గంలో సెంటర్ హైదరాబాద్లో కొంత మెరుగైనటువంటి ప్రదర్శన కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది. అనేక ఎన్నికల్లో మీడియా మిత్రుల దగ్గర నుండి, అనేక రాజకీయ పార్టీల నుండి ఎదురైనటువంటి ప్రశ్న ఏంటంటే, మీ సర్వే అటు ఇటు అయితే ఏం చేస్తారనేది. వాస్తవంగా అనేక ఎన్నికల్లో నేను చాలా ఛాలెంజ్ చేసి కూర్చునేవాడిని. చాలామంది చూస్తుంటారు కూడా. అనేక పెద్ద సంస్థలతో కూడా ఛాలెంజ్ చేసి, పెద్ద రాజకీయ నాయకులతో కూడా ఛాలెంజ్ చేసి కూర్చునేటువంటి వాడిని. కారణం ఏమంటే, ఆయా ఎన్నికల్లో అంత బలంగా అంచనా వేయడానికి అవకాశం ఉన్నది. నేను ముందుగానే ప్రస్తావించాను, ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఎంత ఇబ్బంది పడ్డాము ప్రజల నాడిని కనుక్కోవడానికి, అలాగే ఆ కనుక్కోవడానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకే ఓటరు 2 లేదా 3 రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న కారణంగా ఈ ఎన్నికల్లో అనేక మంది ఓటర్లు వారు ఏ రాజకీయ పార్టీకి ఓటు వేస్తారో, తర్వాత పోస్ట్ పోల్లో వేశారో చెప్పడం చాలా ఇబ్బందిగా మారింది. కాబట్టి ఖచ్చితంగా మా సర్వే నిజం అవుతుంది అని మాత్రం నేను మీకు చెప్పగలను. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 20 ఏళ్లలో మొన్న జరిగినటువంటి పోలింగే అత్యధిక పోలింగు. గతంలో ఇంత పోలింగ్ జరగలేదు. మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. గత ఎన్నికల్లో 45.29% జరిగితే ఈసారి 46.6% జరిగింది. 1.3% అధికంగా ఈసారి జరిగింది. సహజంగా స్థానిక సంస్థల్లో ఉండేటువంటి ప్రతినిధుల్ని ప్రజలు సీరియస్గా తీసుకునే కారణంగా ఈ పరిస్థితి ఎదురవుతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి హక్కులు, అధికారాలు, బాధ్యతలు, నిధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్థానిక సంస్థలకు వారు ఇచ్చినట్లయితే భవిష్యత్తులో స్థానిక సంస్థల యొక్క ప్రతినిధుల యొక్క వారి యొక్క షేరు, వారు బాధ్యత పెరుగుతాయని, దాన్ని బట్టి ప్రజలు ఎక్కువ మంది ఓటింగ్ వస్తారని నేను ఆశిస్తున్నాను.